ఐఏఎస్ ఆస్పిరెంట్స్ యూజ్ చేసే 4 స్టడీ టెక్నిక్స్. ఫస్ట్ టెక్నిక్ యాక్టివ్ రీకాల్. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. చాలామంది స్టూడెంట్స్ బుక్ ఓపెన్ చేసి మళ్ళీ మళ్ళీ చదువుతారు. కానీ ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అలా మాత్రమే చేయరు. వారు ఒక టాపిక్ చదివిన తర్వాత బుక్ క్లోజ్ చేసి ఇందులో మెయిన్ పాయింట్స్ ఏమిటి, ఈ ఆన్సర్ని నేను నా వర్డ్స్లో చెప్పగలనా అని తమను తాము టెస్ట్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్, పాలిటీలో పార్లమెంట్ చాప్టర్ చదివితే బుక్ మూసేసి లోక్సభ రోల్ ఏమిటి, రాజ్యసభ రోల్ ఏమిటి, మనీ బిల్ అంటే ఏమిటి అని సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటారు. ఇలా చేస్తే మెమరీ స్ట్రాంగ్ అవుతుంది. ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ ఈజీగా గుర్తుకొస్తుంది. సెకండ్ టెక్నిక్ టైమ్ బ్లాకింగ్. ఐఏఎస్ ఆస్పిరెంట్స్ ర్యాండమ్గా చదవరు. ఎప్పుడు ఏది చదవాలి అన్నది ముందే డిసైడ్ చేసుకుంటారు. దీనినే టైమ్ బ్లాకింగ్ అంటారు. ఎగ్జాంపుల్, స్కెడ్యూల్ మార్నింగ్ 6 to 8 హిస్టరీ, 9 to 11 కరెంట్ అఫైర్స్, 2 to 4 పాలిటీ, 6 to 7 రివిజన్. ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఫిక్స్డ్ టైం ఇస్తారు. ఇలా చేస్తే కన్ఫ్యూజన్ తగ్గుతుంది. ఇప్పుడు ఏమి చదవాలి అని టైం వేస్ట్ కాదు, కన్సిస్టెన్సీ పెరుగుతుంది. థర్డ్ టెక్నిక్ రివిజన్ సైకిల్స్. ఐఏఎస్ సిలబస్ చాలా పెద్దది. ఒకసారి చదివితే చాలదు అని ఐఏఎస్ ఆస్పిరెంట్స్ బాగా తెలుసుకుంటారు. అందుకే వారు రివిజన్ సైకిల్స్ ఫాలో అవుతారు. ఒక టాపిక్ చదివాక సేమ్ డే క్విక్ రివిజన్, 2 to 3 days లేటర్ రివిజన్, 1 week లేటర్ రివిజన్, 1 month లేటర్ రివిజన్. ఇలా రిపీట్ చేస్తారు. ఇది లాంగ్ టర్మ్ మెమరీకి చాలా హెల్ప్ఫుల్. చదివింది మర్చిపోకుండా బ్రెయిన్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతుంది. ఫోర్త్ టెక్నిక్ షార్ట్ నోట్స్. ఐఏఎస్ ఆస్పిరెంట్స్ పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ మళ్లీ చదవరు. వారు షార్ట్ నోట్స్ తయారు చేస్తారు. ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే బుల్లెట్స్లో రాస్తారు. ఎగ్జాంపుల్, టాపిక్ ఫండమెంటల్ రైట్స్. షార్ట్ నోట్స్లో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, ఆర్టికల్ 19 ఫ్రీడమ్, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. ఇలా క్విక్ రివిజన్కి ఈజీగా ఉండేలా తయారు చేస్తారు. ఎగ్జామ్ ముందు ఫుల్ బుక్ చదవాల్సిన అవసరముండదు. షార్ట్ నోట్స్ చూసి ఫాస్ట్ రివిజన్ చేయొచ్చు. ఐఏఎస్ ఆస్పిరెంట్స్ ఎక్కువసేపు చదివి మాత్రమే సక్సెస్ అవ్వరు. వారు స్మార్ట్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. చదివింది గుర్తు తెచ్చుకోవడం, టైంని ప్లాన్ చేయడం, రివిజన్ రిపీటెడ్గా చేయడం, షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయడం. ఈ 4 టెక్నిక్స్ ఏ స్టూడెంట్ అయినా యూజ్ చేయొచ్చు. స్కూల్ స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్, కాంపిటీటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్, ఎవరికైనా ఇవి యూస్ఫుల్. థ్యాంక్స్ ఫర్